దేశంలో రోజురోజుకి డిజిటల్ పేమెంట్స్ హవా పెరుగుతోంది. బ్యాంకులకు వెళ్లాల్సిన పని లేకుండా స్మార్ట్ ఫోన్లతోనే పని చేసేస్తున్నారు. ఒకప్పుడు వేరే వారి ఖాతాలో డబ్బులు వేయాలంటే బ్యాంకుకు వెళ్లి లైన్లో నిలబడి ఓచర్ నింపడం, ఇలా పెద్ద కథ ఉండేది. కానీ ప్రస్తుతం అంతా మారిపోయింది. సెకన్లలో డబ్బులు పంపించుకునే రోజులు వచ్చేశాయి. డిజిటల్ పేమెంట్లలో అత్యధికంగా యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇలా రకరకాల యాప్లను ఉపయోగిస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది, కానీ యూపీఐ యాప్స్ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మొత్తంలో యూపీఐ లావాదేవీలు చేసేవారిపై ఆదాయ పన్ను విభాగం నిఘా పెడుతోంది. బ్యాంక్ అకౌంట్లో పరిమితికి మించి నగదు జమ కావటం, ఎక్కువ మొత్తంలో విత్డ్రా చేసుకున్న ఆదాయ పన్ను దేశాధికారులు నిఘా పెడుతున్నారు. ఇలాంటి వారికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు పంపించే అవకాశం ఉంది. దీంతో పన్నులు, పెనాల్టీలు చెల్లించాలని అధికారులు నేరుగా ఇంటికి నోటీసులు పంపించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. రోజువారీ లావాదేవీలపై నిఘా పెట్టేందుకు ఇన్కమ్ ట్యాక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్నారు. పరిమితికి మించి ట్రాన్సాక్షన్స్ చేసేవారిపై చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా సేవింగ్స్ అకౌంట్లో ఒక ఏడాదికి 10 లక్షల రూపాయలు లిమిట్ ఉంటుంది. ఈ లిమిట్ దాటితే వెంటనే వివరాలు ఇన్కమ్ ట్యాక్స్ విభాగానికి వెళ్తాయి. ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 285BA కింద బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేసేందుకు పరిమితి ఉంటుంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో సేవింగ్స్ ఖాతాలో జమైన డబ్బుల వివరాలు సరిపోకపోతే మీకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తుంది.